యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ పిచ్చిది నా ప్రేమ కోసం ఇంతలా తప్పిస్తోంది. ఏం చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ప్రాయశ్చిత్తం లేదు. ఈ ముసల్ది ప్లేట్ ఫిరాయించింది. చ, నా దారి నేను చూసుకోవాలి. ఇంకా ఎంతసేపు చూస్తావు? అయిందా లేదా? అయిపోయింది మేడం. అక్కడ ఏం జరుగుతుందని తీయమంటారు? ఏదో ఒకటి తొందరగా తీయాలి. ఈ గొడవలే గుర్తుగా ఉండిపోతాయి. తొందరగా రా. సరే మేడం. ఏమైంది? ఓకే మేడం. రారా. చిన్నప్పటి నుంచి ఏ రోజు నిన్ను అభిమానించింది లేదు. ఒక్కరోజు కూడా నిన్ను ప్రేమగా చూసింది లేదు. కానీ నువ్వింకా నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావు. ఇప్పటికీ కూడా నేను మారకపోతే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు. నేను మారాను. వెళ్ళమ్మా, వెళ్ళి ఈ చీర మార్చుకుండ్రా. చెప్తున్నాను కదా, వెళ్ళమ్మా. రేయ్, వద్దురా, వద్దు. వైదేహి! వైదేహి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? అమ్మా వైదేహి, ఏం కాలేదు కదా తల్లి? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు నానమ్మా, నేను బాగానే ఉన్నాను. తీసింది ఫోటోనే కదా, దానికి ఎందుకు అంత భయపడిపోవడం? తీసింది ఫోటోనే, కానీ ఆ వెలుతురు చీర మీద పడితే మంటలు పుడతాయి. వైదేహి కాలిపోతుంది. ఆ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఏమీ కాదు నానమ్మా, మా మావయ్య గారి ఆశీర్వాదం ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉంటుంది. ఏమీ కాదు. రే దేవాంశ్, నేను చెప్పేది వినరా. దేవాంశ్, నేను చెప్పేది వినరా. అమ్మా వైదేహి. ఏమైంది వైదేహి? బావా, గణపయ్య కనిపించకుండా ఎవరో పూలు వేశారు. రామ్మా, వచ్చి తీయమ్మా. త్వరగా తీయమ్మా, త్వరగా తీ. చిట్టి తల్లి, చెప్పు చిట్టి తల్లి, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా? అమ్మా, పుట్టింటి పసుపు కుంకాలతో ప్రాణాలు తీస్తారన్నాను కదా. పసుపు కుంకాలంటే పసుపు కుంకాలని కాదమ్మా, పసుపు కుంకాలతో తెచ్చిన పుట్టింటి పట్టు చీరతో మనల్ని తగలబెట్టిపోతున్నారు. చిట్టి తల్లి, కరుణించావా స్వామి? వెలుతురు ఎక్కువగా చీర మీద పడితే చాలు, నువ్వు కట్టుకున్న చీర తగలబడిపోతుందమ్మా. వైదేహి, చిట్టి తల్లితో మాట్లాడుతున్నావా? అవును బావా. ఇప్పుడు మాట్లాడడం ఏంటి? ఎలా మాట్లాడుతుంది? ఏమంటుంది? క్షమించు బావా, నీకు తెలియకుండా నేనొక తప్పు చేశాను, నన్ను క్షమించు. వైదేహి, ఏం జరిగిందో ముందు చెప్పు. ఏ పసుపు కుంకాలందాలని నా వాళ్ళని ఇక్కడికి పిలిపించాను, అదే పసుపు కుంకాలతో మమ్మల్ని మట్టు పెట్టాలని చూస్తున్నారని రాత్రి నాకు చిట్టి తల్లి చెప్పింది. ఈ విషయం మరెందుకు చెప్పలేదు?
మావయ్య గారి ఆత్మ అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుందన్న నమ్మకంతో నాన్నమ్మలో మార్పు రావాలని, మన చిట్టి తల్లి పుట్టే సమయానికి మనకి శత్రువులు ఉండకూడదని, నాన్నమ్మని మార్చాలని ఆ పసుపు కుంకాలతో పగ తీర్చుకోమని చెప్పాను. అలాగైనా మారుతుంది అని. ఏంటి వైదేహి ఇది? ఈ ప్రాణాల కోసమే కదా, ఈ వారసత్వం కోసమే కదా మనం ఇన్ని పాటలు పడ్డాం. ఒక మనిషిని మార్చడం కోసం ఎన్నో దారులుంటాయి. ప్రాణాలు ఎవరైనా పణంగా పెడతారా? చెప్పాను కదా బావా, మన చిట్టి తల్లి పుట్టేసరికి ఎలాంటి శత్రుత్వం ఉండకూడదని ఇలా చేశాను. తనకి తన వాళ్ళందరి దగ్గర నుంచి పూర్తి ప్రేమ దక్కాలి. దానికి వేరే మార్గాలున్నాయి, అవి ఆలోచిద్దాం. కానీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మాత్రం వద్దు వైదేహి. ఇప్పుడేంటి, ఆ పసుపు కుంకాల వల్ల ప్రమాదం కదా, అవి వాడొద్దు. కాదు బావా, నేను ఎక్కువ వెలుతురు పడి చీరకి మంటలు అంటుకునేలాగా చేస్తారు. మూర్ఖుల్ని మార్చడం కోసం మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అలా చెప్పు దేవాంశ్, వెళ్ళనివద్దు, అస్సలు వెళ్ళనివద్దురా. ఏం చేస్తుందో అది చూస్తాను బావా. అందరి ముందు తను చేసిన తప్పు ఒప్పుకోవాలి, తనలో మార్పు రావాలి. వైదేహి వద్దు, ప్రమాదం అని చెప్తున్నాను కదా. తెలిసి తెలిసి మంటల్లో తగలబడతా అంటే ఎలా అంగీకరిస్తా అనుకున్నావు? మరి నానమ్మని ఎలా మారుస్తాం బావా, ఎలా మారుస్తాం? మారుతుంది. తన దృష్టిలో నువ్వు కట్టుకున్న చీర తను తెచ్చిందే కదా. అవును బావా. నేను తెచ్చింది కూడా ఇదే చీర కదా. దీని బదులు ఆ చీర కట్టుకో. అందరి దృష్టిలో పుట్టింటి చీర కట్టుకున్నట్టు ఉంటుంది. నీకు ప్రమాదము ఉండదు. వెళ్ళు వైదేహి, వెళ్ళి చీర మార్చుకునిరా. వెళ్ళమ్మా. ఈ చీర నువ్వు తెచ్చిన చీర కాదు నాన్న. స్వాహా స్వాహా అత్తయ్యా, స్వాహా అత్తయ్యా. ఇంకెక్కడి స్వాహా అత్తయ్యా? బామ్మగారిచ్చిన షాక్కి పారిపోయి ఉంటుంది. ఎక్కడికి పారిపోతుందక్క? వస్తుంది, ఆవిడ కూడా మారుతుంది. మావయ్య గారి ఆశీర్వాదం ఎక్కడికి పోదు. ఈ బిడ్డ కళ్ళు తెరిచి ఈ లోకం చూసేసరికి ఆవిడకి కనువిప్పు కలిగి ఇక్కడికి తప్పకుండా వస్తుంది. ఏంటి నువ్వనేది? అలా ఇలా జరుగుతుంది? జరగడానికి వీల్లేదు స్వాహా. వీల్లేదని నువ్వు నేను అనుకుంటే అయిపోతుందా? అలా అయితే ఎప్పుడో మనం అనుకున్నది అయిపోవాలి. ముందు ఊర్మిళని మార్చేసింది, తర్వాత నా కొడుకును మార్చేసింది.
చివరికి ఆ ముసల్దాన్ని కూడా మార్చేసింది. ఆ ముసల్ది మారిపోవడం ఏంటి స్వాహ? పగ ప్రతీకారమని తెగ రగిలిపోయింది కదా, అంత ఈజీగా ఎలా మారిపోయింది? ఇది మారిపోవడం కాదు చంచల, వైదేహి మార్చేసింది. పట్టుబట్టి మరి ముసల్దాని మనసు మార్చేసింది. మొత్తం నిజం చెప్పేసింది. ఛే! అనవసరంగా మందర్ని నమ్మాను. ప్లాన్ మొత్తం బయటపడిపోయింది. మన ప్లాన్ అయితే వైదేహికి ముందే తెలుసు. ఎలా? ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఉందిగా కడుపులో పిండం. అదే మన ప్లాన్లు మొత్తం బయట పెట్టేస్తుంది. అందుకే జాగ్రత్తగా చేయమని చెప్తే పిండమేం చేస్తుంది, దయ్యమేం చేస్తుంది అన్నావు. వైదేహికి ముందే తెలియడంతో మందరిని మార్చడానికి దీన్ని అవకాశంగా తీసుకుంది. అంతవరకు నువ్వేం చేస్తున్నావు? ఫోటో ఫ్లాష్ పనిచేయకపోతే ఏ హారతి కర్పూరమో వెలిగించి దాని మీద పడేమని చెప్పాను కదా. మనం పంపించిన చీర కట్టుకుంది కదా. కాదు. ఏయ్, ఏంటి నిమిషానికో మాట మారుస్తావు? ఇందాకే అన్నావు కదా మనం పంపించిన చీరే కట్టుకుంది అని. ఫోటో వాళ్ళు అవ్వలేదు, కర్పూరం కాల్చి పడేస్తాను అని. చంచలా, మన దురదృష్టం ఏంటంటే దేవాంశ్ కూడా వైదేహికి అచ్చం మనం ఇచ్చిన చీరలాంటిదే ఇచ్చాడు. ఎప్పుడైతే మన ప్లాన్ గురించి వైదేహికి తెలిసిపోయిందో అప్పుడే ఎవరికి అనుమానం రాకుండా మనమిచ్చిన చీర పక్కన పడేసి దేవాంశ్ ఇచ్చిన చీర కట్టుకొనొచ్చింది. నేనేమో ఆ విషయం తెలియక పిచ్చిదాన్లాగా ఆ ఫోటోగ్రాఫర్ వెంట తిరుగుతూ కూర్చున్నాను. అంతా అయిపోయింది చంచల. వాళ్ళ సంతోషాన్ని చూసి నువ్వు నేను ఏడవటం తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఏమీ లేదని అంత తేలిగ్గా చేతులెత్తేస్తే ఎలా స్వాహ? మనలాంటి పగున్న వాళ్ళ దగ్గర ప్లాన్లు పుట్టలో నుంచి పురుగులు బయటకొచ్చినట్టు బయటకొస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, మరొక దాని తర్వాత మరొకటి బయటకొస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇంకో ప్లాన్ ఏమైనా ఉందా? వైదేహి చచ్చిపోతే సంబరాలు చేసుకుందామనుకున్నాం. అదే వైదేహితో పాటు కుటుంబం మొత్తం ఒకేసారి పోతే? ఒక్కదానికే దిక్కులేదు, అంతమందిని ఒకేసారా? ఒక్కోసారి ఒక చిన్న చేపని గేలంతో పట్టడం కష్టం. కానీ అదే వల వేసి ఒకేసారి 100 పెద్ద చేపల్ని పట్టేయొచ్చు. నా దగ్గర ప్లాన్ బి రెడీగా ఉంది. నువ్వు ఓకే అంటే ఆ అవకాశం నీకిస్తున్నా. నీకొక బాక్స్ ఇచ్చా కదా? అవును, నా దగ్గరే ఉంది. నువ్వు తలుచుకుంటే ఆ బాక్స్తో ఇంట్లో వాళ్ళందరినీ చంపేయచ్చు. అవునా? ఏముంది ఇందులో? తీసి చూడు. సరే, లైన్లో ఉండు. ఇదేంటి చంచలా, ఏదో బెల్ట్లా ఉంది? అదే నీ నడుంకి కట్టుకో. నేనెందుకు కట్టుకోవాలి? అయినా ఇది నేను కట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు చనిపోతారు? చస్తారు. అందులో పెట్టాల్సింది పెట్టాను. అది నువ్వు నడుంకి కట్టుకుని అందరి ముందుకు వెళ్ళి నిల్చుని అక్కడ ఉన్నావని ఒక్క ఫోన్ చేసి చెప్తే నేనిక్కడి నుంచి రిమోట్తో ఆపరేట్ చేస్తా. అప్పుడు ఆ బెల్ట్ నుంచి లేజర్లు బయటకొచ్చి నీ ఎదురుగా ఉన్న వాళ్ళని ముక్కలు ముక్కలు చేస్తాయి. నిజంగా? నిజం స్వాహ. లేకపోతే నిన్నెందుకు కట్టుకోమంటాను? ఇప్పుడది నువ్వు పెట్టుకుంటే ఒక హ్యూమన్ బాంబుతో సమానం. పేలితే ఇక అంతే. ఏం ఆలోచిస్తున్నావు స్వాహ? చేయడం ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం కాదు,
ఎవరితో మొదలు పెడదామా అని చూస్తున్నాను. ఎవరో ఒకరితో మొదలుపెట్టు, కానీ ముందైతే తొందరగా సీమంతం జరిగే చోటుకు వెళ్ళి అందరి ముందు నిలబడి నాకు ఒక్క ఫోన్ చెయ్యి, మిగతాది నేను చూసుకుంటా. అలాగే చెంచల, ఇప్పుడే వెళ్తాను. పిచ్చి స్వాహ, అది లేజర్ లైట్ బెల్ట్ కాదే, బెల్ట్ బాంబు. నీతో పాటు అందరూ పోతారు. హ. అప్పుడు ఆ రాజకుటుంబానికి ఏకైక వారసురాల్ని నేనే. ఆస్తి మొత్తం నాదే. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు వాలి. నాకైతే నమ్మకం ఉందన్నయ్య. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనవడా, నువ్వు నా కొడుకువే అయినా నిన్ను మనవడా అని పిలవడానికి ఎప్పుడూ మనసు రాలేదు. ఇలాంటి మనవడు ఉంటే ఎంత, పోతే ఎంత అని అసహ్యం వేసేది. ఈరోజు వైదేహి ప్రాణాలు కాపాడ్డానికి పడ్డ తాపత్రయం చూసి నమ్మకం కలిగింది. మనవడా, నువ్వు మారిపోయావు. మీ పెద్దనాన్న ఇక్కడే ఎక్కడో ఉంటూ నిన్ను చూస్తూనే ఉంటారు వాలి. ఆయన కోరిక నెరవేరినందుకు ఖచ్చితంగా సంతోషిస్తూ ఉంటారు. వెళ్ళొస్తాం. ఉండండి. లేదమ్మా, వెళ్ళొస్తాం. ఇంకా ఇక్కడే ఉన్నావే, పదా. నాన్న ఎక్కడికి? నా కూతురి సీమంతం కోసం సారె తీసుకొస్తే నా తల్లి మాత్రం చావు చూడాలనుకుంది. ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకు సిగ్గుగా ఉంది. అవే మాటలు నాన్న. నాన్నమ్మకి నా మీద ద్వేషం ఉన్నప్పుడే దూరం కానివ్వలేదు. ప్రేమ చూపిస్తున్నప్పుడు దూరం చేసుకుంటానా? అయినా ఒకప్పుడు నాన్నమ్మ నాకు మాటిచ్చింది. తన చేతుల మీదుగాని నాకు పురుడు పోస్తాను అని. ఇక్కడే ఉండి పురుడు పోసే వెళ్తుంది. ఏం నానమ్మా, మాటిచ్చావు కదా? వైదేహి, నేను చేసిన పాపాలకి నీ కాళ్లే కాదు, నీ కడుపున పుట్టిన బిడ్డ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా ఆ పాపం పోదు. నానమ్మా, ఇక్కడే ఉండి నీకు పురుడు పోసిపోతా. బామ్మా, ఇక్కడే ఉండండి. అది కాదు బాబు. మావయ్య గారు, ఏం కాదు. అమ్మమ్మ గారిలో మార్పు వచ్చింది, అది మాకు చాలు. ఇక్కడ అందరం ఎంత సంతోషంగా ఉన్నాం, కానీ ఇంకా మనలో మారని ఒకే ఒక మనిషి ఉంది. అదే మా అమ్మ. ఇంకా ఏం చేయబోతుందో ఏమో. నన్ను అనడానికి నువ్వొక్కడివే మిగిలావో అనుకున్నాను. నువ్వు కూడా అనేసావా? అనరా, అను. అయినా అందరూ మారిపోయాక నేనింకేం ప్లాన్ చేస్తాన్రా? నేను మారిపోయాన్రా. ఏంటి, నువ్వు మారిపోయావా? అవునరా, మారిపోయాన్రా. నువ్వు మారిపోయి, ఊర్మిళ మారిపోయి, నేనొక్క దాన్ని మారకుండా ఏం చేస్తాన్రా? నేను మారిపోయాను. నువ్వు మారిపోయావా? నువ్వా? ఆ నడుముకేంట మాది? ఇదా? ఏం లేదురా, ఇందాక జారిపడి నడుము నొప్పొస్తే ఈ బెల్ట్ పెట్టుకున్నాను అంతే. అది బెల్ట్ కాదు, బాంబు. బాబా,
బాంబేం లేదు. రాజలక్ష్మి వెళ్ళే బాంబుది. సరేనండి. ఆగో. ఎవ్వరు దగ్గరకొచ్చినా ఒక్క ఫోన్ చేస్తా. దీని రిమోట్ చెంచల దగ్గరుంది. ఇక్కడి నుంచి ఒక్క రింగ్ వెళ్తే నేనిక్కడికొచ్చానని చెంచలకు అర్థమై రిమోట్ నొక్కుతుంది. బాంబు పేలిపోతుంది.